ఇప్పుడు ఎక్కడ చూసినా థ్రిల్లర్ కంటెంట్‌నే ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అయితే వీటిలో కూడా కొన్ని వెబ్ సిరీస్‌లు ఘోరమైన రక్తపాతంతో నడుస్తున్నాయి. హింస కూడా ఎక్కువగా ఉండడంతో ఈ సిరీస్‌లు పెద్దలకు మాత్రమే అన్నట్లుగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక తెలుగు థ్రిల్లర్ సిరీస్ ఒళ్ళు జలతరించే కంటెంట్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ప్రతి ఎపిసోడ్‌లో రక్తం ఏరులై పారుతుంది. మదనపల్లె నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ ఒక తల్లి ఆమె ముగ్గురు పిల్లల చుట్టూ తిరుగుతుంది. ఇది పక్కా మాస్ ఎంటర్‌టైనర్ సిరీస్ ఇది. మరి ఆ సిరీస్ పేరేమిటి? ఏ ఓటీటీలో ఉంది? దాని కథ ఏమిటి అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ. మదనపల్లె దగ్గర ఒక ఊర్లో సావిత్రి అనే ఒక ఇల్లాలు ఉంటుంది. ఆమెకు మొగుడు లేకపోయినా తన ముగ్గురు పిల్లల్ని సాదడానికి పడరాని పాట్లు పడుతూ ఉంటుంది. కానీ ఆ ఊర్లో ఉండే ఒక కంత్రి పోలీసోడు వీళ్ళని పీడిస్తూ ఉంటాడు. సావిత్రిని వాడుకుంటూ కూతురి మీద కూడా కన్నేస్తాడాడు. ఒకరోజు ఆ పోలీసోడిని సావిత్రి పెద్ద కొడుకు బాలి గొడ్డలతో నరికి పాతేస్తాడు. అక్కడి నుంచే వీళ్ళ అసలు వేట మొదలవుతుంది. పోలీసుడిని చంపేశాక బాలి అయితే వెనక్కి తగ్గడు. బతకాలంటే ఎదురు తిరగడమే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతాడు. వాడికి తోడుగా తమ్ముడు చెల్లెలు కూడా తోడవుతారు. ఊర్లో ఉండే అరాచక శక్తులతో వీళ్ళు యుద్ధం మొదలు పెడతారు. దెబ్బకు దెబ్బ అన్నట్లు చంపుకుంటూ పోతుంటే పోలీసులకి వీళ్ళు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అయిపోతారు. ఆ క్రమంలోనే అడవిలో ఉండే నక్సలైట్లతో కలిసి గవర్నమెంట్ తోనే యుద్ధానికి దిగుతారు. కథ మొత్తం రక్తం ఏరులై పారుతుంది. బయట ప్రపంచానికి వీళ్ళు సైతాన్లా కనిపిస్తారు, కానీ వాళ్ళ దృష్టిలో మాత్రం అది కేవలం తమ ఫ్యామిలీని కాపాడుకోవడానికి చేసిన పోరాటం లాంటిది. ఎవరిని నమ్మకుండా ఎవడు ఎదురొచ్చినా నరుక్కుంటూ పోయే బాలి అండ్ గ్యాంగ్ ప్రయాణం ఎక్కడ ఆగిందో తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఈ థ్రిల్లర్ సిరీస్ పేరు వచ్చేసి సైతాన్. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలంటే ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.